బీరువాలో డబ్బు దొంగతనం చేస్తాను, సతీ సావిత్రి లాంటి భార్య ఉన్నప్పటికీ వ్యభిచారం చేస్తాను. హత్యలు ఒకటేనమ్మా ఇప్పటి వరకు నేను చేయండి. మీ అక్కకు నేను బిడ్డలు పుట్టించలేదని నాకు రావాల్సిన ఆస్తిని ఈ పాప పేరున రాస్తానని బెదిరిస్తుంటే ఆ భయంలో, ఆ ఉద్వేగంలో, ఆ ఉద్రేకంలో, ఆ ఉన్మాదంలో పాపనెక్కడ చంపుతాను అని భయం వేస్తుందమ్మా. ఏడుస్తున్నావా? ఏడవద్దు, నువ్వు ఏడవద్దమ్మా. ఈ పాప చచ్చిపోతే ఇంకో పాప పుడుతుంది. శీఘ్రమేవ సుఖమరణ ప్రాప్తిరస్తు. అమ్ములు, అమ్ములు, ఏమైందండి ఏడుస్తున్నారు? ఈయనెవరండి? వీడెవడు? బాయ్ ఫ్రెండా? ఈ రోజుల్లో ఇది మామూలే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కల్చర్లెస్ బ్రూట్. కిట్టయ్య నాకు దేవుడిచ్చిన అన్నయ్యరా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవడో కోన్ కిస్గా కిట్టాయి గాడి కోసం ఇంటికొచ్చిన బావని చెంప మీద కొట్టావు. గుర్తు పెట్టుకుంటాను, బాగా గుర్తు పెట్టుకుంటాను. ఎవడమ్మా వీడు? మా అక్క భర్త. వాడో రాక్షసుడు. కిట్టయ్య, ఇక నుంచి నువ్వు పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా ప్రాణంలా చూసుకోను. అమ్ములమ్మ నా అమ్మ గదు. వాడు మీరు తర్వాత రండి. అలాగే అమ్మా. రండి. చిన్ని బాగుందా? బాగుంది. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మీ మర్యాదలు కానీ మీ ఆస్తిపాస్తులు కానీ మేమేనాడైనా ఆశించామా? మరి ఎందుకు వచ్చినట్టంట? మీ పెద్దల్లుండి మా మీదకి ఊసిగొల్పొద్దని చెప్పడానికి. అసలు ఏం జరిగింది? మా పాపను చంపుతానని బెదిరించాడట. మీ ఆయన మారకపోతే ఆస్తంతా నా కూతురు పేరు మీద రాస్తానని ఈయన అనబట్టే కదా అతను నా కూతురు చంపాలని చూస్తున్నాడు. అయినా మీకు పిల్లలు పుట్టకపోతే మా తప్పే ఉందండి. మాకు మీ ఆస్తి వద్దు, ఏమి వద్దు. ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే బాగుండదని ఆయనతో చెప్పండి. మా ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. దయచేసి భోంచేసి వెళ్ళండి. మీ అభిమానానికి థ్యాంక్స్ అమ్మా. నా భార్యకు గౌరవం లేని ఈ ఇంట్లో నేను భోంచేయలేను. అమ్ములు ఎలా ఉంది? దేవుడి దేవల బాగానే ఉంది. ఏమిటో నా చిట్టి తల్లి ముద్దు ముచ్చట చూసుకునే యోగం కూడా నాకు లేదు. ఏంటంటే ఆ స్పీడ్? పోలీసు వాళ్ళు మీకు కూడా చెప్పాలంటే టర్నింగ్ లో కాస్త స్లోగా రావచ్చు కదండి. నా బిడ్డ ఎక్కడుందో ఈయనకు తెలుసండి. నా బిడ్డ ఎక్కడండి? అయ్యో నన్ను వదలండి. నా బిడ్డ ఎక్కడుందో చెప్పండి. రోడ్డు మీద వ్యాంతి గొడవ ఏంటి? నువ్వు కిట్టు, నువ్వు సుందరి నగర్ లో రిక్షా నడిపేవాడివి కదా? అన్నయ్య, ఏం జరిగింది? వదిన నువ్వన్నా చెప్పమ్మా ఏం జరిగిందో. ఏం జరగడం ఏంట్రా? దీని కడుపులో మళ్ళీ ఆడబిడ్డే పడింది. దీనికి అంత బాధ ఎందుకురా? దాని కడుపులో పడిందే గాని భూమి మీద పడలేదుగా. మళ్ళా ఏం? దండ పెడతాను. ఇప్పటికే 2 సార్లు నా బిడ్డని చంపుకున్నాను. మళ్ళీ నా బిడ్డని చంపకండి, చంపకండి. ఆడపిల్లని తెలిసి చంపుకోవడం న్యాయం కాదు. ఆహా, అయితే మొదలు ఒక మగపిల్లాడిని కనమను, ఆ తర్వాత దాని ఇష్టం వచ్చినంత మంది ఆడపిల్లలను కనమను. ఎవడొద్దన్నా? నన్ను చంపినా సరే నేను మాత్రం అబార్షన్ చేయించుకోను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేసుకుంటావా లేక నన్ను ఇక్కడే చేయమంటావా? చెప్పమ్మా, చెప్పు. రమేష్, నువ్వే చెప్పు. ఆయన కడుపులో పుట్టడం ఇష్టం లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగేనమ్మా. అన్నయ్య, పోనీ వదిన పుట్టింటికన్నా పంపించేద్దాం, అక్కడన్నా సుఖంగా బతుకుతుంది.
అయితే అది నాకు విడాకులుస్తుందా? డివోర్స్ డివోర్స్ ఓకే, నేను రెడీ. అత్తెచ్చిన ఆ 2 తులాల బంగారం, ఇత్తడి గిన్నెలు, సింకి చెల్లు అన్ని దాన్ని బాగుని కొడతాను. నా పిల్ల మతుండే మాట్లాడుతున్నావు. నేనేటంటున్నాను రా, నా పిండాన్ని నాకు ఇచ్చి చెప్తున్నా. నా పిండ నాకు ఇది నీ ఒక్కడిది కాదురా, మరి ఇద్దరిది. చూసారా నాయనా, నాయనా, నాయనా విన్నావా? అది నా ఒక్కడిది కాదట. అది నా ఒక్కడిది కాదంటే ఊరు వాళ్ళ పాప అంతా తెచ్చి నా కట్టకడదామని చూస్తున్నావా నిన్ను? మోసి కన్నా నా బిడ్డను 4 ఏళ్ల క్రితం నీ రిక్షాలో పెట్టి వెళ్ళాను. ఆ బిడ్డను పెట్టలేదు నువ్వా? ఎన్నాళ్ళ నుంచి నా బిడ్డ ఎక్కడుందో తెలియక, అసలు నువ్వెవరో తెలియక, నా బిడ్డ ఏమైపోయిందోనని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఎక్కడ నా బిడ్డ ఎక్కడుందో చెప్పు, నా బిడ్డ ఎక్కడా? ఈ పాపేనా? చెప్పండి, ఈ పాపేనా? ఈ పాప నా పాప అయి ఉంటుంది. నేనమ్మా, నేను మీ అమ్మనమ్మా. ఈ పాప మీ పాప కాదమ్మా. కాదా? ఏది నా పాప ఎక్కడ? నా పాప ఎక్కడ? ఎక్కడుందో చెప్పు, నా పాప ఎక్కడుందో చెప్పు. ఈ పిల్లెవర్రా? ఏమోనే, నా రిక్షాలో పెట్టి వెళ్ళిపోయారు. ఏం చేయాలో తోచక ఇక్కడ తీసుకొచ్చా. అయ్యో, రిచ్చాలో పెట్టిపోతే తీసుకురావడానికి ఇదేనా బియ్య బస్తా ఏట్రా పసిపిల్ల? అయ్యయ్యో, ఎట్ట ఏడుతుందో చూడు. ఆకలేస్తుందేమోనే, ఇడ్లీ తెచ్చిపెట్టేదా? ఇడ్లీయా? బిర్యానీ పెట్టరా. బిర్యానీ అరగదేమోనే. అంత చిన్న బిడ్డ ఎన్ని తిందరా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఎవరు బిడ్డనరా ఎత్తుకెళ్తున్నావు? ఎత్తుకెళ్ళట్లేదు సార్, ఇడిసిపెట్టి వెళ్తున్నాను. ఎవరైనా దేవునికి అరటి పండ్లు పెడతారు, కొబ్బరికాయ కొడతారు, నైవేద్యం పెడతారు. నువ్వేంట్రా ఏకంగా బిడ్డనే పెట్టి వెళ్తున్నావు? తీసుకో తీసుకో. నడవరా పోలీస్ స్టేషన్కి. ఈ బిడ్డ నా బిడ్డ కాదండి. రేయ్, ఎవరి బిడ్డ? ఎక్కడి నుంచి కొట్టకొచ్చావు? నిజంగా అబద్ధం చెప్పాను సారు, ఈ బిడ్డ నా బిడ్డే సారు. నిజమా? నీ మీద ఒట్టు సారు, నిజంగా నా బిడ్డే సారు. నీ బిడ్డే అని గ్యారంటీ ఏంటి? మీ నాయన పేరు ఏంటి సారు? 7 కొండలు. మీరు ఆయన కొడుకే అని గ్యారంటీ ఏంటి? తీసుకెళ్లి ఏ పిల్లలేని తల్లి కోయించరారా అంటే నువ్వే దీనికి తల్లివయ్యావేంద్రా? అందరూ గుడికెళ్ళి దేవుని వరాలు కోరుకుంటారవ్వా, కానీ నేను కోరకుండా నాకు ఈ వరాన్ని ఇచ్చాడవ్వా. ఈ రోజు నుంచి ఈ పాపకు తల్లిని నేనే. తల్లినే కాదు, తండ్రిని కూడా. మరి వెనక ముందు ఎవరూ లేని ఒంటరోడివి ఈ బిడ్డనెట్టా సాగుతావురా? నా అనుకున్నోళ్ళు ఎవరు లేకపోయినా నాకు నేనుగా ఇంత పెద్దోడు కాలేదే. నాలాంటోడు కాకపోతే ఈ బిడ్డను ఇంకెవరు పెంచుతారే? మా నాయనే. ఏమినో కాదో నాకు తెలియదు కానీ నా రిక్షాలో బిడ్డను పెట్టి వెళ్ళారు సార్. మళ్ళీ వారం రోజుల తర్వాత నా రిక్షాలో నుంచి ఆ బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళారు సార్. మరి పోలీసులో కంప్లైంట్ ఇచ్చావా? ఆ బిడ్డ తల్లి వచ్చి తీసుకెళ్ళి ఉంటుంది అనుకున్నాను సార్. అయ్యో, నీకెలా చెప్పాలో తెలియట్లేదమ్మా, నాకు తెలియదమ్మా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పు నా బిడ్డ ఎక్కడుందో. ఈ ప్రపంచంలో తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివేనయ్యా. దయచేసి నిజం చెప్పు, నా బిడ్డ ఎక్కడుందో చెప్పు, నిజం చెప్పు. ఆంటీ, ఏ వద్దు, ఈ పాప మీకు దొరుకుతుంది.